మేడం పిండం మూవీ చూసారా మేడం? చూసాం. ఎలా ఉంది? బాగుంది. అంటే చిన్న పాప యాక్టింగ్ ఉంది కదా, ఎలా అనిపించింది? చాలా సూపర్ గా. హర్రర్ భయపడ్డారా? చాలా. చిన్న పిల్లలు ఏడ్చిరా మేడం? లేదు. చూసారు మేడం. బాగా బోర్ ఉందా మేడం ఏమన్నా సినిమా? అలానే. థాంక్యూ మేడం. హాయ్ బ్రో, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇప్పుడే పిండం మూవీ చూసా బ్రో. సింగిల్ లైన్లో చెప్తా, గులాబ్ జాములు గడగడలు ఆడిపోయినాయి. డేర్ చేయాలి కొన్ని సిచ్యువేషన్స్కి, హర్రర్ మూవీస్కి డేర్ చేయాలి. టాలీవుడ్లో కంజూర్ల మూవీ లాగా సేమ్ దానికన్నా మించి ఉంది కొన్ని సీన్స్. సీట్లో ఒంటరి కూర్చొని చూసిన, ఎందుకో డేర్ చేసిన. నిజం చెప్తున్నా బ్రో, ఆ డేర్కి ఒక సాటిస్ఫాక్షన్ అయితే వచ్చింది, మామూలుగా లేదు. ఎలివేషన్స్ మాత్రం ప్రతి ఒక్క సీన్కి ఎలివేషన్కి అది ఏమంటారు, అది గులాబ్జామున్ నోట్లోకి వచ్చినాయంటారు కదా, అలా వచ్చినాయి మొత్తం ఆ సీన్స్కి అయితే. నిజం చెప్తున్నా, ఎక్స్ట్రీమ్లీ మూవీ అయితే. స్క్రీన్ ప్లే, డైరెక్షన్ అయితే ఎక్స్ట్రాడినరీ, హ్యాట్స్ ఆఫ్ అని చెప్పాలి ఇలాంటి ఎలివేషన్స్ ఇచ్చినందుకు. నిజం చెప్తున్నా, దమ్మున్నోడు ఈ మూవీ చూసి నాకు ట్యాగ్ చేయండి రాబోయే ధన్వంతర్. నచ్చలేదంటే బాగోదు, నచ్చడం కాదు, గులాబ్ జామున్ గడగలు ఆడిపోతే నోట్లోకి ఎలా వస్తాయి నీకు, అట్లుంది ఎలివేషన్స్. చూడండి తప్పకుండా పిండం మూవీ. అన్న మాది దామగుండం అన్న, నేను ఇప్పుడే పిండం చూసిన అన్న. సినిమా మాత్రం మామూలు లేదు, అలా వన్ ఆఫ్ ద స్కేరియస్ట్ మూవీ ఐ ఎవర్ సా. అంటే ఇంగ్లీష్లో చెప్తున్నా కానీ నా ఎమోషన్ చెప్పలేకపోతున్నా అన్న. అంటే ఇప్పటికీ గూస్ బంప్స్ వస్తున్నాయి అన్న. అంటే ఒక్కొక్కడికి పడిపోతుంది అన్న లోపల మాత్రం. అలా ఇలాంటి హారర్ మూవీ కూడా తీయొచ్చా అనే రేంజ్లో ఉందన్న. ఇంతకుముందు నేను అంటే మసూదా చూసినా అన్న. మసూదా ఏ రేంజ్ హిట్ అయిందో దానికి మించి ఉందన్న. పిండం మాత్రం అసలు నెక్స్ట్ లెవెల్ ఉంది. మన సత్యం రాజేష్ గారు ఆయన యాక్టింగ్ మాత్రం నెక్స్ట్ లెవెల్ అసలు. చాలా అంటే చాలా బాగుందన్న. అంటే హారర్ ఎలిమెంట్స్, థ్రిల్లింగ్ ఇవన్నీ కలగలిపి ఒక మూవీ తీస్తే ఎట్లుంటుందో అట్లుందన్న. అంటే ఈ వీకెండ్లో చాలా మూవీస్ రిలీజ్ అయినాయి కానీ నేను చూసిన వన్ ఆఫ్ ద బెస్ట్ మూవీ అన్న పిండం మాత్రము. అంటే ఇంకేం చెప్పుకోవాలన్న, బీజిఎం అన్న. బీజిఎం అంటే నార్మల్ సీన్ని కూడా అసలు మనం భయపడే విధంగా కొట్టిండన్న. ఆ కొట్టుడేందన్న అసలు. అండ్ డైరెక్టర్ అన్న మీకు అసలు దండం అన్న. అసలు మాకు ఇలాంటి సినిమాలు కదా మేము ఎక్స్పెక్ట్ చేసేది మీ నుంచి. ఇలాంటి వాళ్ళు రావాలి ఇండస్ట్రీకి, ఇలాంటి సినిమాలు కావాలి మా లాంటి వాళ్ళకి. సో చాలా అంటే చాలా మంచి మూవీ అన్న. సో ప్రతి ఒక్కరు వీకెండ్లో ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ అన్న. ఇప్పుడే చూశాను పిండం మూవీ. ఇది పిండం కాదు, ఒక దండం అన్నమాట. ఎంత అంటే అసలు చెప్పలేను, బీభత్సంగా భయపడిపోతారన్న. పిండం మూవీ హర్రర్ మూవీలో ది బెస్ట్ మూవీ అనమాట. చాలా చాలా బాగుంది. అసలు ఆ చిన్న పిల్లని తీసుకొని ఈ స్టోరీని ఇంత బాగా తీసుకెళ్ళటం అనేది చాలా చాలా గ్రేట్ అనమాట. ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వస్తున్నప్పుడు గుండెల్లో దడ దడ అంటదన్న. అవసరాల శ్రీనివాస్ కానీ, శ్రీరామ్ గారు యాక్టర్ కానీ, ఆ చిన్నపిల్ల ఒక పాప చేసింది. నిజంగా మీకైతే గూస్ బంప్స్ వస్తాయి. మీరైతే సింగిల్గా వెళ్ళొద్దు, ఇద్దరు ముగ్గురితో వెళ్ళండి పక్కన కూర్చోబెట్టుకొని. హర్రర్ చూపించడంలో ఈ మూవీ అయితే చాలా చాలా బాగుందన్న. ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ, ఆ టేకింగ్, ఆ నైట్ సీన్స్ కానీ చాలా భయం వేస్తుంది. సడన్గా ఒక బీజిఎం వస్తుంది. ఆ బీజిఎం వచ్చినప్పుడు అయితే నిజంగా భయపడిపోతారన్న. ఒక మంచి సినిమా హర్రర్ మూవీ చూడాలనుకున్న వాళ్ళు చాలా చాలా ఇంట్రెస్ట్గా చూస్తారనమాట. ఎక్కడ బోరు కొట్టకుండా ఆ తీసుకెళ్ళిన విధానం డైరెక్టర్ సాయి కిరణ్ గారు చాలా స్టోరీని బాగా డెవలప్ చేసి మన తెలుగు వాళ్ళకి నచ్చేలా తీసుకెళ్లారనమాట. నిజంగా ఇలాంటి సినిమాలు రావటం అనేది చాలా మంచి గూస్ బంప్స్ వస్తున్నాయి. సో పిండం మూవీ అయితే అందరూ వచ్చి చూడండి. సో కొంచెం భయపడే వాళ్ళు రావద్దు కానీ ఇద్దరు ముగ్గురితో వచ్చి చూడండి, ఖచ్చితంగా మీకు నచ్చిద్ది అనమాట. ఆ క్లైమాక్స్ అయితే వేరే లెవెల్ ఉంటుందన్న. క్లైమాక్స్ గురించి 2 సార్లు వెళ్ళొచ్చు సినిమాకి. ఒక మంచి మూవీ, ఒక భయపెట్టే సినిమా, భయపడే సినిమా అయితే వెళ్ళాలనుకుంటే ఈ వారం పిండం మూవీకి రండి, చాలా బాగుంటుంది. అందరు చూడాల్సిన సినిమా పిండం. భయ్యా ఇప్పుడు పిండం మూవీ చూసి వస్తున్నా. అసలు నిజం చెప్తున్నా, హర్రర్ మూవీస్కి ద బెస్ట్ మూవీ. అసలు నిజంగా ఈ వారం రిలీజ్ అయిన మూవీలో ఇదైతే మాత్రం మామూలు లేదన్న. అన్నీ వేరే సెంటిమెంట్, కామెడీ ఆడపోతే మాత్రం ఈ సినిమాకి వస్తే గుండె టట కొట్టుకుని అయ్యి బాబు. థియేటర్లో అయితే అన్న బీజిఎం ఇర్రాక తీస్తాడన్న. కొన్ని సీన్స్లో అయితే అయ్యో బాబోయ్ పక్కన ఉన్న లేచి ఎగిరి పడుతున్నారు. ఏమో థియేటర్లో కూర్చోాలా, బయటకు పోవాలి. ఏంది డైరెక్టర్ గారు చంపేస్తారు ఏందని మమ్మల్ని. అయ్యో బాబు మామూలు లేదన్నా. నిజం చెప్తున్నా, విరూపాక్ష, మంగళవారం ఇలాంటి సినిమాల్లో మించిపోయింది అసలు. నిజంగా లాస్ట్ క్లైమాక్స్ అయితే మాత్రం వేరే లెవెల్. స్టోరీ హైలైట్ అన్న, స్టోరీ హైలైట్. ఒక చిన్న పాప మీద సినిమా నడుస్తుంది కాన్సెప్ట్. ఎక్కడ బోర్ కొట్టకుండా అసలు నెక్స్ట్ టైం జరుగుతుంది, నెక్స్ట్ టైం ఒక పక్కన భయంతో కూర్చున్నా కానీ నెక్స్ట్ టైం జరుగుతుంది అని ఇంట్రెస్ట్లో సినిమా లాస్ట్ క్లైమాక్స్ వరకు చూశారు. లాస్ట్ క్లైమాక్స్ అయితే మాత్రం మామూలు లేదన్న. నిజం చెప్తున్నా, బీజిఎం అయితే మాత్రం సినిమాకి ప్లస్ పాయింట్. ఇర్రకొడారన్న సబ్జెక్ట్ అయితే మాత్రం మామూలు లేదు. యాడ్స్ ఆఫ్ డైరెక్టర్ గారు సూపర్ సార్. మీ కాన్సెప్ట్, మీ డైరెక్షన్ అసలు మామూలు లేదు. ప్రొడక్షన్ వాల్యూస్ అన్న నిజం చెప్తున్నా, అసలు నైట్ సీన్స్లో ఏమన్నా సీన్స్ అన్న, అసలు నైట్ సీన్స్లో చూస్తుంటే
చాలా అంటే చాలా ఒక రేంజ్ వెళ్ళిపోయింది సినిమా. చాలా బాగుంది, సూపర్ అన్న, సూపర్. అసలు టైటిల్కే మర్చిపోయింది నాకు. పిండం సినిమా అంటే మామూలుగా కాదు. డైరెక్టర్ గారు మీకు దండం సార్, ఇంత గొప్ప సినిమా మాకు ఇచ్చారు. సూపర్ సార్, సూపర్ అన్న. పిండం 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 ఈ సినిమాకు దండం అన్న. ఏందన్నా ఇంత మంచి సినిమా తీసిండ్రు అంటే ఇలాంటి సినిమాలు కదన్నా మాకు కావాల్సింది, ఇలాంటి డైరెక్టర్స్ కదన్నా టీఎఫ్ఐకి రావాల్సింది. అసలు ఎక్స్పెక్ట్ చేయలేనా, నెక్స్ట్ లెవెల్ నెక్స్ట్ లెవెల్ నెక్స్ట్ లెవెల్ మూవీ అన్న. అంటే హారర్ మూవీలో అయితే ఏమేమి కావాలో అవన్నీ ఉన్నాయన్న. ప్రతి ఒక్క సెకండ్ అసలు మనకు గూస్ బంప్స్ వస్తూనే ఉంటాయన్న. ఒక్కొక్కరికి గులాబ్ జాములు గలగలగలాడతాయన్న అనే రేంజ్లో ఉంది నా సినిమా మాత్రం. ఆ బీజిఎం ఎవరు కొట్టారో తెలియదు, కుక్కని కొట్టినట్టు కొట్టిన నా బీజిఎం మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంది. అసలు ఎక్స్పెక్ట్ చేయలే ఇలాంటి మ్యూజిక్, ఇలాంటి సినిమా అసలు. అండ్ మన శ్రీరామ్ గారు, మీరు చాలా రోజుల తర్వాత మీకు ఒక బ్లాక్ బస్టర్ వచ్చింది అనుకోవచ్చు, సూపర్ హిట్ వచ్చింది అనుకోవచ్చు. అంటే మీ పర్ఫార్మెన్స్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉందన్న. అంటే ఒక చిన్న పాపని తీసుకొని ఇలాంటి హైప్, ఇలాంటి సెన్సేషన్ క్రియేట్ చేసుకోవడం అనేది నెక్స్ట్ లెవెల్ ఉందన్న. అంటే నేను ముందే చెప్తున్నాను స్ట్రిక్ట్లీగా, ఒక్కడే వెళ్ళి సినిమాలో అయితే మీరు పోతారన్నా, కానీ ఫ్యామిలీతోటి వెళ్ళండి అన్న. ఫ్యామిలీతోటి చూస్తేనే మీకు మంచిగా అనిపిస్తుంది. ఒక్కరైతే ఉచ్చ పడిపోతుంది, భయపడతారు మీరు. సో ప్రతి ఒక్కటి బాగుంది. ఈ వీకెండ్లో వన్ ఆఫ్ ది బెస్ట్ మూవీ అన్న. చాలా అంటే చాలా బాగుంది, ప్రతి ఒక్కరు ఎంజాయ్ చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ పిండం హర్రర్ మూవీలో ఇది నెంబర్ 1 అన్న. అంత బాగుంది సినిమా అయితే. ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసుకుంటే శ్రీరామ్ గారు ఇరగొట్టారండి. మీరు కంబ్యాక్ అంటే చాలామంది ఇస్తారు, కానీ మీకులా మాత్రం ఎవరెవరు ఒక చిన్న పాపని తీసుకుని మీరు చేయడం అన్నది అయితే ఎక్సలెంట్. సినిమా అంతా ఒకటి అయితే మెయిన్ అయితే బీజిఎం అండి. కొట్టినోళ్ళు బాబు మీరు ఏం దాకా కొట్టారమ్మా, కొద్దిగా ఉన్నవాళ్ళు కూడా కొద్దిగా చెప్పన్నా, నువ్వు ఏమి కొట్టావన్నా బీజిఎం ప్రతి 1 సెకండ్కి పడిపోవాల్సిందే. మెయిన్ అయితే డైరెక్షను ఎక్సలెంట్ ఉంది. ఆ ఫైట్ సీన్స్ కానీ చిన్న చిన్న హర్రర్ ట్రిప్స్ అయితే అద్దరిపోయినాయి. మెయిన్ అయితే క్వాలిటీస్ అన్న, ప్రొడక్షన్ వాల్యూస్ అయితే అద్దరిపోయినాయి అన్న. అంటే మామూలుగా లేదు, ఒక్క మాటలో చెప్పొచ్చు అండి. సినిమా అయితే అంత బాగుంది. ఇంకా చూసుకుంటే కనుక ఇందులో ఉన్న కథ అయితే ఎక్సలెంట్, ప్రతి ఒక్కరు వెళ్ళొచ్చు. మెయిన్ అయితే హీరో హీరోయిన్ పాప అయితే ఎక్సలెంట్ అన్న. సినిమా అయితే ఒకటే చెప్పినా ఎలా చేద్దాం మీ థియేటర్కి, అంత బాగుందన్న సినిమా. సాంగ్స్ అవ్వచ్చు, బీజిఎం అవ్వచ్చు, కథ అవ్వచ్చు. మెయిన్ అయితే ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్, ప్రతి ఒక్కరు ఒకసారి వచ్చి వాచ్ చేయండి, అందరికి బాగా నచ్చుతుంది. సూపర్ ఎలా ఉంది పిండం? అన్న పిండం సినిమా చూసిన అన్న మామూలుగా లేదన్న. అర్రర్ ఏంటన్నా భయపెట్టేసింది, ఉచ్చ పడిపోయింది, మామూలుగా పడిపోయి ఉచ్చ పడిపోయింది. సినిమా చూసినంత చెప్పి అయితే ఎక్సైట్మెంట్, హాలీవుడ్ ఎక్సైట్మెంట్ అంత ఉందన్న. సినిమా చూసినంత చెప్పి ప్రతి సీన్ కూడా చాలా బాగా ఎంజాయ్ చేస్తా. సూపర్, అసలు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ ఆర్ఆర్ కానీ ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్. నాకైతే బాగా నచ్చింది అన్న. ఈ రోజు రిలీజ్ అయిన సినిమాలో ఇది పిండం అనే సినిమా వండర్ఫుల్. లైఫ్లో నేను మర్చిపోలేనన్న. ఈ సినిమా చాలా బాగుంది. అలాగే స్టోరీ లైన్ కానీ డైరెక్షన్ కానీ చాలా డిఫరెంట్గా ఉంది. డైరెక్షన్ కూడా వండర్ఫుల్ నిజంగా సార్, సూపర్. పాప గురించి చెప్పొద్దు భయ్య, నిజంగా పాప జీవించేసింది భయ్య. చైత్ర అసలు నిజంగా సూపర్గా చేసింది, యాక్టింగ్ వండర్ఫుల్. నిజంగా సినిమా మొత్తంలో ఒక లెవెల్ తీసుకెళ్ళింది, వండర్ఫుల్ అన్న. చైత్ర గురించి అయితే సూపర్. అసలు బీజే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ ఆ అర్రర్ ఎఫెక్ట్కి అయితే ఉచ్చబడిపోయింది. నాకైతే మామూలుగా లేదు, భయపడిపోయినా. నెక్స్ట్ వచ్చి అసలు అన్న తెలుసు కదా మన ఆవుల అన్న, అవసరాల శ్రీనివాస్ అన్న, నువ్వు మామూలు కదా, నీ యాక్టింగ్ అయితే కొట్టేసావు, కుమ్మేసావు అని చెప్పుకోవచ్చు. చాలా బాగుందన్న. ప్రతి ఒక్కరి క్యారెక్టర్ కూడా చాలా ఎక్సైట్మెంట్ గా ఎంజాయ్ చేసా. కాకపోతే ఆ హర్రర్ ఎఫెక్ట్ కి తట్టుకోలేకపోయా, భయపడ్డా అన్న. ఒక్కొక్కరు చూస్తే ఉచ్చబడిపోతుంది, అదైతే కన్ఫర్మ్. సూపర్ సినిమా అయితే చాలా బాగుంది బ్రో. ఇప్పుడే పిండం మూవీ చూసా, అసలు మామూలు అంటే మామూలు లేదు. ఆ చైత్ర పాప యాక్టింగ్ అయితే మామూలు లేదు, అవసరాల శ్రీనివాస్ యాక్టింగ్ ఇంకా మామూలు లేదు బ్రో. మూవీ మొత్తం థియేటర్కి వెళ్ళి చూస్తా అంటే గులాబ్ జామున్ గలగలాడిపోయినాయి అనమాట. మామూలు లేదు, ఫుల్ భయపడ్డా. మామూలుగా ఏ ఎక్స్పెక్టేషన్తో లేకుండా వచ్చా. నార్మల్గా ఉందేమో నార్మల్గా వచ్చా, బట్ వెళ్ళిన తర్వాత భయపడ్డా మామూలు భయపడలేదు. సినిమా మామూలు లేదు, అసలు మెంటల్ ఎక్కిపోయింది. ఎక్స్పెక్టేషన్కి మించి ఉందన్నమాట. హాలీవుడ్లో ఏదో ఒక మూవీ చూసినా దానికి రిఫ్లెక్ట్ అయింది నాకు. అసలు మన టాలీవుడ్లో కూడా ఇలాంటి మూవీ వస్తున్నాయా అని చెప్పి షాక్లో ఉన్నా. అంటే ఎంత సస్పెన్సు, అసలు ఫుల్ భయం వేసింది భయ్య. చాలా అంటే చాలా బాగుంది, నాకు బాగా నచ్చింది. థ్యాంక్ యూ అన్న. పిండం సినిమా అన్న, నిజంగా పిండం సినిమా అయితే మామూలుగా లేదన్న. ఆ భయంకరం కానీ, ఆ థ్రిల్లింగ్ కానీ, ఆ హర్రర్ కానీ ఏందన్న అసలు సినిమా. నిజంగా అసలు ఒక ఇన్సిడెంట్ తర్వాత నుంచి జరిగే ఆ సిచ్యువేషన్స్ నుంచి, ఒక చిన్న పాప నుంచి ఆ స్టోరీ మొత్తం ఉంటుందన్న. మామూలు స్టోరీ కాదన్న. ఇలాంటి సినిమాని నేను అసలు ఇప్పుడు చూడడానికి కూడా చూడలేదన్న. మామూలు భయం కాదన్న. థియేటర్లో కూర్చుంటుంటే అబ్బాబాబా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వస్తుందన్న. చాలా భయంకరంగా, చాలా మంచి మూవీ లాగా, మంచి ఇంట్రెస్టింగ్ మూవీ, ఒక మంచి కాన్సెప్ట్తో ఉందన్న మూవీ. అరే ఒక్కటి చెప్తాను, సినిమాని అందరు చూడనన్న. పిల్లలు, పెద్దోళ్ళు, పెళ్లి కాని వాళ్ళు, లవర్ లేని వాళ్ళు, బ్రేకప్ అయిన వాళ్ళు అందరు వెళ్ళి చూడండి సినిమాని. కానీ ప్రెగ్నెంట్ లేడీస్ మాత్రం చూడకండి అయ్యా.
నిజంగా జాగ్రత్తలు పాటించి చూడండి. శ్రీరామ్ అన్న యాక్టింగ్ అయితే ఇరగదీసిండన్న. శ్రీరామ్ అన్న కానీ ఖుషి కానీ అసలు వాళ్ళిద్దరు యాక్టింగ్ మామూలుగా లేదన్న. నిజంగా వేరే లెవెల్ ఉంది. పిండం అనే టైటిల్ కూడా ఎందుకు పెట్టిండా అని మాత్రం నాకు డౌట్ ఉండే, కానీ సినిమా చూసిన తర్వాత మాత్రం అర్థమైందన్న. చాలా అంటే చాలా బాగా అర్థమైంది. నిజంగా భయంకరమైన సీన్స్ మామూలుగా లేవు. సో ఓవరాల్గా థ్రిల్లింగ్ కానీ ఆ ప్రొడక్షన్ వాల్యూస్ కూడా చాలా అంటే చాలా బాగుందన్న. డైరెక్టర్ కూడా స్టోరీ ఎంచుకునే విధానం కూడా ఒక కొత్త స్టోరీ, మంచి స్టోరీ అన్న. సో మీరు అందరు వెళ్ళి పిండం సినిమా చూడండి అన్న, చాలా అంటే చాలా బాగుంది. నా పిండం సినిమా ఇప్పుడే వచ్చినా సినిమా మాత్రం మామూలుగా లేదన్ను. ఉత్సాహపడ్డా థియేటర్లో ఆ సీన్స్, ఆ థ్రిల్లింగ్ ఏందని అసలు ఎన్నో సినిమాలు వచ్చినాను. అసలు ఇలాంటి సినిమా మాత్రం చూడలేను. పిండం ఆ టైటిల్ తగ్గట్టు ఆ హర్రర్ సీన్స్, ఆ యాక్షన్స్ అమ్మ అసలే చిన్న పిల్లలు మాత్రం రాకండి అమ్మ ఉత్సాహం పోసుకుంటారు ఆ సినిమాలు. ఏంటంటే నాకే ఆ సీన్లో నుంచి లేవాలంటే భయం అనిపించింది. సినిమా మాత్రం వేరే లెవెల్ ఉంది. ఇలాంటి సినిమా మాత్రం ఎవరు మిస్ కాకండి. సినిమా అసలే శ్రీరామ్ గారి యాక్టింగ్ ఎన్నో సినిమాలు వచ్చినాయి. దీంట్లో ఏం యాక్టింగ్ చేసినా అని అసలు ఆ హీరోయిన్స్, ఆ యాక్షన్ సీక్వెన్స్ మామూలు లేదు. సినిమా మాత్రం వేరే లెవెల్ వర్మ. సినిమా మాత్రం సూపర్ ఉంది. అందరు రండి పిండం మూవీ చూడండి. అన్న ఇప్పుడే చూసానన్న, పిండం సినిమా చూసాను, మామూలు లేదన్న, చాలా బాగుందన్న. హర్రర్ మూవీ అన్న, సూపర్ అన్న. అవసరం శ్రీనివాస గారేటి, మన హీరో గారేటి, ఖుషి అని చిన్న పాప అన్న బాగా చేసిందన్న, చాలా బాగా చేసిందన్న. కానీ ఖచ్చితంగా మాత్రం చిన్నపిల్లలు మాత్రం సింగిల్గా వచ్చి సినిమా చూడకండి అన్న, ఫ్యామిలీతో వచ్చి అందరూ వచ్చి చూడవలసిన సినిమా అన్న. మంచి సినిమా. ఈ వారంలో వచ్చిన సినిమాలో బెస్ట్ సినిమా ఏదన్నా ఉన్నదంటే మన పిండం సినిమా అన్న. ప్రతి మనిషి చూడాలా, ప్రతి వ్యక్తి చూడాలా, మీ ఫ్యామిలీతో నెంబర్తో అందరితో చూడాలండి. మంచి హిట్ అయిన సినిమా ఇది. ఇప్పుడే పిండం అనే సినిమా చూశానన్న. ఏంటంటే సినిమా స్టార్టింగ్కి వెళ్ళినప్పుడు ఏంటంటే మామూలుగా నేను థియేటర్లో వెళ్ళినప్పుడు మామూలుగా సపరేట్గా ఒక సపరేట్ రోలో కూర్చొని చూస్తున్నా. కానీ స్టార్ట్ అయిన 15-20 నిమిషాలకు అందులో వచ్చే భయంకరమైన సీన్లకు, ట్విస్ట్లకు గుంపులో పోయి కూర్చొని చూడాల్సిన పరిస్థితి వచ్చిందన్న. అంత ఉత్సాహపడిపోయింది మాకైతే. ఏంటంటే చాలా భయపడిపోయినాం భయ్యా. ఏంటంటే ఆ భయం ఇప్పటికీ వదులుతలేదు. ఈ భయం ఏంటంటే ఇంకో వారం 10 రోజుల వరకు వదిలేటట్లేదు. నేను ఒక్కడిని కూడా ఒంటరిగా తిరగద్దు భయ్యా, గుంపులో తిరగాల్సిన పరిస్థితి వచ్చింది. సినిమాకి ఎందుకు వచ్చినామా అని చెప్పేసి. సరే భయపడితే భయపడుతుండొచ్చు మేము, కానీ మూవీలో అయితే కంటెంట్ చాలా బాగుంది భయ్యా. ఏంటంటే ఒక చిన్న పాప మీద ఒక సీన్ తీశారు భయ్యా. ఒక సీన్ ఉంది భయ్యా. సీన్ మాత్రం అసలు మామూలుగా లేదు, హైలైట్. ఆ సీన్కి నేను ఫిదా అయిపోయినా భయ్యా. అండ్ థియేటర్లో ఏంటంటే ఒక్కొక్క సీన్కి దన్ అని చెప్పేసి వచ్చే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్కి ఒక్కొక్కళ్ళ కడుపులో ప్లస్ చేతులు కాళ్ళు చేతులలో వణుకు ఒక్కొక్కళ్ళకు మామూలుగా చాలా భయపడిపోయారు భయ్యా.